శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. కాలాజాదు విద్య చేసేటప్పుడు ఇంటి యజమానిని చూస్తారు. తన విద్య తను ఏం చేస్తాడు. కాలాజాదు చేసుడు అంటే అంత విధానం కాదు. కాలాజాదు చేయాలంటే ఫస్ట్ తను యక్షిణీ విద్యలు చేసి ఉండాలి. యక్షిణీ విద్యలు చేసి సంపూర్ణంగా సిద్ధిపరుడై శ్మశానంలో పోయినప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలంటే అంత ధైర్యంగా ఉండాలి. శ్మశానంలో పోయి శ్మశానంలో దీనికి విధానం ఉంటుంది. ఆ విధానం ఇప్పుడు చెప్తా వినండి. కాలజాదు చేసేటప్పుడు కాలజాదు చెయ్యాలని వాని మీద ప్రయోగం చేయాలంటే ఫస్ట్ ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఇంటిని మొత్తం కొల్లగొట్టాలని, ఆస్తులకి ఇట్లా ఏమన్నా ఉంటే దాన్ని కొల్లగొట్టాలన్నప్పుడు కాలజాదు చేపిస్తారు. కాలజాదు చేసేటప్పుడు ఒక మంత్రగాన్ని పట్టుకుంటారు. వాడు కాలజాదు నేర్చినోడు అయితేనే ఈ పని చేస్తాడు. దీనికి ఒక ఫోటో ఉంటే సరిపోతుంది, వేరే విధానం ఏం అవసరం లేదండి. కాలజాదు చేసేటప్పుడు దీనికి ఇంటి వ్యవస్థ ఏమవుతుందో ఆ వ్యవస్థ మొత్తం ఇంట్లో ఏం దేవతలు ఉన్నాయి ఏంది అనేది మొత్తం చూసుకుంటాడు. వాడు ఇంటికాడు ఉండే అంజనం వేసి చూస్తాడు. అంత కనబడుతుంది వానికి. కాలజాదు అంత డేంజర్ అయిన విద్య ఇది మలయాళంలోనే ఉన్నది. దీని కట్టడు కూడా మలయాళంలోనే ఉంది. ఈ విధానం ఏం చేస్తాడంటే దీని ఇల్లు మొత్తం కట్టలేసినాకనే వాడు ప్రయోగం చేస్తాడు. అప్పుడు శ్మశానంలో ఉన్న శక్తులు ఏవైతున్నాయో అవి ఇంట్లోకి తోలుతాడు. ఇంట్లోకి తోలినప్పుడు మన ఇంట్లో పంచాయతీలు స్టార్ట్ అవుతాయి, కొట్లాటలు అవుతాయి. ఇంట్లో వ్యవస్థ ఘోరంగా నీచంగా తయారవుతుంది. తెల్లందాకా అరుపులు వినబడతాయి, పిల్లి అరుపులు. మనుషులు ఏడుతారు, తెల్లందాకా నిద్రలనే ఏడుతాడు. ఘోరంగా ఉంటాయి. కాళ్ళు చేతులు బట్ట పిండినట్టు ఉంటుంది. బట్టలు పిండి ఆరేస్తే కదా ఎట్లా అదైపోతాము అంత నీచంగా అయిపోతాం. అంత ఘోరంగా చేస్తారు. ఎందుకంటే ప్రయోగం చేస్తాడు. అక్కడ ప్రయోగం చేయాలంటే వాడు నీ మీద కక్ష కట్టి ఉండాలి. వాడు ఎందుకంటే వాని మీద నువ్వు ఏదైనా చేసినా కానీ వాని మీద చిన్న విషయం, వానికి ఎలాంటి పొరపాటు, వాని మీద ఎదుటోనికి నువ్వు శత్రువు ఎప్పుడైతే తయారైండో ఆ శత్రువు వానికి ఎలాంటిదన్నా నువ్వు వాని మీద ప్రయోగాలు కానీ లేకపోతే కొట్లాటలు కానీ జాగభూముల కాడ కానీ ఇంకా వేరే విధానంలో తిని తాగుడు కాడ కూడా వస్తాయి. వచ్చినప్పుడు అమ్మ వీడు ఈ విధానంగా ఉన్నాడా, వీని కుటుంబాన్ని రోడ్డు మీద తెస్తా అని ఈ పని చేస్తారు. కాలజాదు అని దీని కాలజాదు ఇక్కడ చెయ్యరా. దీని కాలజాదు చేసేది మలయాళంలోనే ఉన్నారు ఈ మంత్రం చేసేటోళ్ళు. ఎందుకంటే అక్కడ మలయాళంలో మర్మముద్రలు ఉన్నాయి. ముద్రలు వేస్తారు, మర్మముద్రలు వేసి చంపుతారు. కాలజాదు ఇక పంపేదే మర్మముద్రలతో. ఒక ఫోటో ఉండి ఆ ఫోటోతోని ఆ విద్య చేసేటప్పుడు ముద్రలు వేస్తాడు. ఆ ముద్రలతోనే ఇంటికి శక్తులు పంపుతాడు. ఆ శక్తులు పంపినప్పుడు నీ ఇంట్లో నీకు తెలియకుండానే చాప కింది నీరు లెక్క వస్తుంది. అది వేసుకపోయేదాకా ఇడిపోతుంది. బండి ఎక్కి నువ్వు వెళ్ళగానే 6 బయటకు వెళ్ళగానే బండి వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది. లేదా కార్లు ఎక్కిపోగానే ఎక్కడన్నా పోయేటప్పుడు వీళ్ళు చూస్తారు, సమయం చూసుకొని చేస్తారు. ఎక్కిపోయి కుటుంబం ఒకటేసారి యాక్సిడెంట్ అయిపోతుంది. లేదా ఇంటి వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం చేసేస్తారు. జాబులు ఉంటే జాబులు పోతాయి. ప్రతి ఒక్కటి ఈ విధానంగా తయారు చేస్తాను. అది ఉన్నాయి విద్యలు నేర్చుకున్నారు, మన మధ్యలోనే ఉన్నారు ఈ విద్యలు చేసేటోళ్ళు. నేను చూస్తున్నా. నేను విధానం ఏంది అని అంటే దానికి మలయాళంలో విరుగుడు ఉన్నది. నేను మొదలే చెప్పిన మలయాళంలో మాత్రమే విరుగుడు ఉన్నది. దీనికి ఇంకో విధానంలో ఎక్కడ విరుగుడు లేదు. మలయాళంలో మాత్రమే విరుగుడు ఉన్నది. తాంత్రిక విధానం మలయాళమే, దాంట్లోనే విరుగుడు ఉన్నది. ఘోరంగా నీచంగా ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు శక్తులతోనే ఆడతారు. ఇంటికి శక్తులు పంపుతారు. శ్మశానంలోకి వెళ్ళే శక్తులు పంపుతారు. శ్మశానం పోయి చేస్తారు. ఒక ఫోటో ఉంటే చాలు, ఎంత పని చేయాలంటే అంత పని చేస్తారు. ఇంటి ఫోటో, ఇల్లు విధానాన్ని, మనుషులు ఎవరు అనేది ఫోటోలు తీసుకుపోయినరా. కాలజాదు విద్య ఇంట్లో స్టార్ట్ అయితే ఈ విధానంగా ఉంటుంది. ఏదైనా పంచాయతీలు ఉంటే కూర్చోండి, మాట్లాడుకోండి. ఏదైనా విధి విధానాలు ఉంటే చూసుకొని
దాన్ని అక్కడికి మాట్లాడుకోండి. లేదు అని అనవసరంగా వాళ్ళ తెరువు పోయి వాళ్ళకి విధానంగా ఉండి వాళ్ళకి ఇట్లా నేర్చుకొని ప్రయోగం మొదలుపెట్టినరా అంతే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. లైక్, షేర్, సబ్స్క్రైబ్.